హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు చెప్పాను కదండి, రోజు ఒక 10 యాంటోనిమ్స్, 10 సినోనిమ్స్, ఈడియమ్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, మిస్పెల్ టు ఇస్తానని. సో మన వీడియోస్ ద్వారా సో అందులో భాగంగా ఈరోజు యాంటోనిమ్స్ ఒక 10 తెలుసుకుందామండి. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెట్టేద్దాం. యాంటోనిమ్స్ అండి, స్పిరిచువల్ అండి. ఫస్ట్ది స్పిరిచువల్కి ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్స్ అండి. ఫిజికల్, మెటీరియల్. ఓకేనా, ఫిజికల్, మెటీరియల్ రాసుకోండి, ఒక బుక్లో రాసుకొని చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో తెలుగు మీడియం వాళ్ళైతే ఖచ్చితంగా వీటికి మీనింగ్స్ రాసుకోండి, మీకు అర్థమవుతుంది. సో టైం లేదండి, సో అందుకే ఇలాగిస్తున్నాను. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు తెలుగులో మీనింగ్స్ రాసి నేను ఇస్తాను. వేరే వీడియో నుంచి నేను ఖచ్చితంగా అయితే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్లీజ్ అంతవరకు అయితే ఇవి చదవండి. యాంటోనిమ్స్ అండి. యాంటోనిమ్స్లో ఫస్ట్ స్పిరిచువల్కి ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనిమ్స్ ఏంటంటే ఫిజికల్, మెటీరియల్. తర్వాత వీక్డ్ అంటే గుడ్, రైటర్స్, మారల్. ఓకేనా. క్యాప్టివిటీకి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? లిబర్టీ, అలాగే ఫ్రీడమ్. ఓకేనా. క్యాప్టివిటీకి ఆపోజిట్ అంటే యాంటోనిమ్స్ ఏంటంటే లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అండి. ఓకేనా. క్లియర్ అండి. క్లియర్కి నెబ్యులస్ అండ్ ఒపాక్యూ అండ్ మర్కీ అండ్ డిమ్ అండి. డిఐఎం డిమ్. ఓకేనా, ఇది రాసుకోండి, డిఐఎం డిమ్. క్లియర్కి ఇవన్నీ యాంటోనిమ్స్ ఏంటంటే నెబ్యులస్, ఒపాక్యూ, మర్కీ, డిమ్. ఓకేనా. ఎగ్జోనరేట్ అండి. ఐదోది ఏంటి? ఎగ్జోనరేట్కి యాంటోనిమ్స్ ఏంటండి? కన్విక్ట్, సెంటెన్స్, ఎంగేజ్. ఓకేనా. కన్విక్ట్, సెంటెన్స్, ఎంగేజ్. ఓకే. ఎగ్జోనరేట్కి ఇవన్నీ యాంటోనిమ్స్ అనమాట. సో రాసుకోండి, ఒక దగ్గర రాసుకుంటే మీకే తెలిసిపోతుంది. తర్వాత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఫ్లోరిడ్ అండి. 6th వర్డ్ ఏంటి? ఫ్లోరిడ్కి యాంటోనిమ్స్ ఏంటండి? ప్లెయిన్. ఓకేనా. ప్లెయిన్, పేలు. ఫ్లోరిడ్కి యాంటోనిమ్స్ ఏంటి? ప్లెయిన్, అలాగే పేల్ అనమాట. ఓకే. తర్వాత ఇంటెన్షనల్కి యాంటోనిమ్స్ ఏంటి? యాక్సిడెంటల్, అన్ప్లానెడ్. ఇంటెన్షనల్కి యాంటోనిమ్స్ ఏంటండి? యాక్సిడెంటల్ అండ్ అన్ప్లానెడ్. ఓకేనా. అన్ప్లానెడ్ రాసుకోండి ఒక బుక్ మీద. తర్వాత రెవరెన్స్ అండి. 8ది రెవరెన్స్ అంటే కంటెంప్ట్, డిస్పైజ్ అండ్ డిస్రెస్పెక్టబుల్. ఓకేనా. డిస్రెస్పెక్ట్ఫుల్. ఓకేనండి. ఇవి యాంటోనిమ్స్ అనమాట రెఫరెన్స్కి. తర్వాత 9 సస్పీషియస్ అండి. సస్పీషియస్కి యాంటోనిమ్స్ ఏంటంటే ట్రస్ట్ వర్తి అండ్ డెఫినిటివ్ అండి. డెఫినిటివ్ అండ్ సర్టెన్ అండి. సర్టెన్. ఓకేనా. కనిపిస్తుందా? సర్టెన్, SCERTAIN. ఓకేనా. సర్టెన్ అనమాట. ఇవన్నీ సస్పీషియస్కి యాంటోనిమ్స్. ట్రస్ట్ వర్తి అండ్ డెఫినిటివ్ అండ్ సర్టెన్ అనమాట. తర్వాత 10 టర్డీ అంటే యాంటోనిమ్స్. టర్డీకి యాంటోనిమ్స్ ఏంటంటే ప్రోంప్ట్, క్విక్, ఎర్లీ అండి. ఓకేనా. ప్రోంప్ట్, క్విక్, ఎర్లీ అండి. సో ఇవన్నీ ఈరోజు మన 10 యాంటోనిమ్స్. సో ఈ 10 యాంటోనిమ్స్ని మీరు ఖచ్చితంగా ఒక దగ్గర, ఇవి ఏంటంటే ఎస్ఎస్సీలో మోస్ట్ రిపీటెడ్గా ఇంపార్టెంట్ అడిగినవండి, ఎక్కువసార్లు అడిగినవండి ఇవి. ఓకేనా. మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగినవి. సో ఖచ్చితంగా ఒక నోట్బుక్లో అయితే నోట్ చేసుకొని వీటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ముందు వీటిని అయితే కంప్లీట్ చేయండి. ఎస్ఎస్సికి, ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎవరైనా అండి, అన్నింటిలో అడిగినవి మోస్ట్ రిపీటెడ్గా ఎక్కువసార్లుగా వచ్చినవండి, ఎక్కువసార్లు రిపీట్ చేసినవి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మరీ చెప్తున్నాను, వీటిని నెగ్లెక్ట్ చేయకండి. నేను ఏవైతే చెప్తున్నానో అవి ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. ఇంగ్లీష్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది, రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది. ఖచ్చితంగా యాంటోనిమ్స్ అయితే ఈ 10, అందుకే రోజుకు 10 ఇస్తున్నాను. ఎక్కువ ఇచ్చినా మళ్ళీ చదవడానికి ఇష్టపడలేరు కదండి, అంటే కష్టంగా ఉంటుంది అనమాట, గుర్తుండదు అనమాట. అదే 10 అయితే కన్సిస్టెన్సీ పెరుగుతుంది, అలాగే చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈరోజు 10 యాంటోనిమ్స్ వచ్చాయి, ఈరోజు 10 సినోనిమ్స్ వచ్చాయి, ఈరోజు 10 వన్ వర్డ్స్ వచ్చాయి, ఈరోజు 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వచ్చాయి, ఈరోజు 10 మిస్పెల్ వచ్చాయి, అలాగా. సో మనకి కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది అనమాట. అలా కాన్ఫిడెంట్ పెరగడానికి ఈ విధంగా చిన్నగా వేస్తున్నాను అనమాట. సో మన వీడియోస్ ద్వారా చిన్నగా 5 minutes 6 minutesలో మీకు ఒక వీడియో రూపంలో మీకు ఇలాగా ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి యూజ్ఫుల్ అవ్వాలనండి ఇది. సో ఖచ్చితంగా అయితే యూజ్ అయితే చేసుకోండి. అండ్
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.